నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రామ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్ట్ పరిశీలన పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బ్యాండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22-23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిశీలన చూశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే. 2014 నుంచి 19 మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టును సందర్శనను మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ఇష్యూ కేసు అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు. ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు. ఒక 2000 కోట్లు అవుతుందా, ఎంత అవుతుందో తెలియదు. వీఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2000 కోట్లు నాకు నమ్మకం లేదు. అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేసారో తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. సరే, స్పిల్వే అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పచెప్పారు. ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా, స్వీడన్ కంపెనీ, వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు. దీని కూడా వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఎట్లా మీరు అక్కడ చూస్తుంటారు శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు. దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి, అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి. రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజా దర్బార్ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 3 టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేసిన సమన్వయం పాటిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. తమ కార్యకర్తలకు ఆగ్రహం వ్యక్తం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలన్నారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని ఆయన వెల్లడించారు. 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. డ్రైనేజ్, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో నేను హామీ ఇచ్చాను. ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను. హామీ కట్టుబడిన. కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
ప్రజా దర్బార్ మొత్తం రాష్ట్రం అంతా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నాకు సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం మేము తీసుకున్నాం. 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పమనండి. తుమ్మపూడిలో మంగళగిరిలోనే మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు. బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలను చంపి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఈ ప్రశ్న అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. లేదు నాకు 2 నిమిషాలు చెప్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరికి దెబ్బ తగిలింది, ఎవరిని చంపా? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా గట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందలు పెడతాం. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సింహాచలంలో స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత అప్పన్న స్వామిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చానని తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములు 1 గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారని అనిత విమర్శించారు. ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని హితవు పలికారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తారని తెలిపారు. స్వామి దర్శనం అంటే నిజంగా ఎంతో మహాభాగ్యం. ఎందుకంటే ఇక్కడ మా వైజాగ్ జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీనరసింహస్వామి ఉండటం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల తాలూకా అదృష్టం. ఎందుకంటే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వల్ల ఎంతో మంది ఈరోజు జీవనోపాధి కూడా సాగిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల లక్ష్మీనరసింహస్వామి తాలూకా ఆస్తులు కానీ వీటన్నిటి వల్ల కూడా ఇక్కడున్న చాలా మంది మనుషులు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆయన ఆశీస్సులతో. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ టైం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా చెప్తున్నానండి, ఒక జిల్లా మంత్రిగా అవనేయండి, ఒక హోమ్ మినిస్టర్గా అవనేయండి, ఎట్టి పరిస్థితుల్లోని సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఈరోజు రక్షింపబడతాయి. సింహాచలం దేవస్థానం తాలూకా భూములు 1 సెంటు కూడా అన్యాక్రాంతం అవ్వనివ్వము. ఏదైతే దేవస్థానం భూమికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అది ఎట్టి పరిస్థితుల్లోనే అన్యాక్రాంతమవుతాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో వీరు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వీరిని నియంత్రించలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళానికి 200 కార్లు, 350 బైకులతో భారీ ర్యాలీగా వీరు చేరుకున్నారు. ముస్లింలకు ఇస్తున్న 4% రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం పట్ల టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ మహమ్మద్ రఫీ ఆనందం వ్యక్తం చేశారు. ముస్లిం సమాజం పక్షాన సీఎం చంద్రబాబుకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని టీడీపీ మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీ కార్యాలయం వద్ద ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఫీ మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ పురస్కరించుకొని కుర్బానీ ఇచ్చే క్రమంలో వివాదాలకు తావు లేకుండా హిందువుల మత విశ్వాసాలకు అనుగుణంగా గోమాతను గౌరవిస్తూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నామని వివరించారు. చంద్రబాబు పాలనలో ముస్లింల సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎక్స్టీ ఛానల్ వారి ద్వారా ఈరోజు గుంటూరు నగర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. గుంటూరు నగరం నందు కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మనం అందరం కలిసి ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నాము. గుంటూరు నగరంలో కులాలకు, మతాలకు అతీతులకు, పార్టీలకు అందరం కలిసి పండుగను జరుపుకుంటున్నాము. 5 ఏళ్ల దుష్ట పరిపాలన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మా ముస్లింలకు ఇది ఫస్ట్ పండుగ రావడంతోనే టీడీపీ పార్టీ తరఫున ముస్లింలకు మీ 4% జీవోలో ఎటువంటి ప్రాబ్లం లేదని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియపరిచినందుకు మేము తెలుగుదేశం పార్టీ అధినేత ముస్లింల తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము.
ఈ పండుగ నందు ఒకప్పుడు ముస్లింలు కుర్బానీలు ఇస్తారు, అది ఇది అని కొద్ది గొడవలు జరిగాయి. ఇప్పుడు ముస్లిం మత పెద్దలందరూ కలిసి అలా తేడా లేకుండా హిందువులకు అనుకూలంగా గోమాతను గౌరవిస్తా ఈ పండుగ జరుపుకుంటున్నాం. మేము అందరికీ దీనివల్ల బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. గుంటూరు నగరంలో బక్రీద్ పండుగను ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం బక్రీద్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరకు ఈద్ ఆల్ అధా ప్రధాన పండుగ. ఈ పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో తమ ప్రియమైన వస్తువులను త్యాగం చేయమని దేవుడు చెప్పినట్లు ప్రవక్త అబ్రహం తన కుమారుడు ఇస్మాయిల్ను త్యాగం చేసేందుకు సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణత్యాగానికి బదులు ఒక మూగ జీవాన్ని బలి ఇవ్వాలని చెబుతాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ రోజున కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలా బలి ఇచ్చిన మూగజీవాలను 3 భాగాలుగా చేసి అందులో ఓ వంతు పేద ప్రజలకు, 2వ వంతు తమ చుట్టాలకు, 3వ వంతు భాగాన్ని తమ కుటుంబం కోసం వాడుకుంటారు. అందుకే బక్రీద్ పండుగ రోజు ముస్లింలందరూ కుర్బానీ ఇస్తారు. ఈ సందర్భంగా ఇస్లాం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ బక్రీద్ పర్వదిన విశిష్టతను వివరించారు. కుర్బానీ విషయంలో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఈ పండుగను మత విశ్వాసాలకు ప్రతీకగా నిలిపామని పేర్కొన్నారు. اللهم ارنا راحية الجنة ولا ترينا راحية من النار رب ارحمهما انك لا تخلف الميعاد اللهم فقهنا في الدين وعلمنا القرآن الكريم بارك داود الرزق كما عمل فرما سيئات وحسنات سے مبدل فرما اے فرما بڑے گناہ بھی معاف فرما اے امت کے حل پہ رحم فرما امت کے حل سے حفاظت فرما اے اتنا بڑا مجمع تیرے پاس بارگاہ میں ہاتھ اٹھایا ہوتا ہے کون کون فرما جائز مرادوں کو پورا فرما اے اللہ کرم کا معاملہ فرما رحم کا معاملہ فرما بیماروں کو صحت عطا فرما اسپتالوں میں پڑے ہیں گھروں میں بیمار پڑے ہیں مولا بیمار بچے ہیں بوڑھیاں ہیں بوڑھے ہیں سسکتی آوازیں نکالتے ہیں اللہ ان کی آواز تندرستی عطا فرما اللہ بیماروں کو صحت عطا فرما اے اللہ رحم کا کرم کا معاملہ فرما अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्लाह अज़्ज़ व जल का हम पर और तमाम नस्ल इंसानियत पर एहसान है उसका कि अल्लाह ताला ने हम सबको इस मुल्क में रहने सहने जीने की अल्लाह ताला ने सआदत अता फरमाई। और ये मुल्क हमारे लिए तमाम इंसानियत के लिए जितने लोग हमारे मुल्क में रहते हैं तमाम लोगों के लिए अमन और पीस और शांति की जगह अल्लाह ताला ने इस मुल्क हिंदुस्तान को बनाया। अल्लाह सुब्हानहू व तआला इस मुल्क की हिफाजत फरमाए और जितने अल्हम्दुलिल्लाह मुस्लिम गैर मुस्लिम जितने हमारे भाई रहते हैं सब में प्यार मोहब्बत वदियत नसीब फरमाए। तमाम के जानो मालों की इज़्ज़त आबरू की अल्लाह हिफाजत फरमाए। तो अल्हम्दुलिल्लाह हर कौम के त्यौहार होते हैं, जैसा कि मुसलमानों के त्यौहार ईद उल फ़ितर और ईद उल अज़हा यानी क़ुरबानी वाली ईद। आज अल्हम्दुलिल्लाह क़ुरबानी वाली ईद का दिन है। अल्लाह सुब्हानहू व तआला हमारे मुल्क में और तमाम दुनिया में अल्लाह सुब्हानहू व तआला अल्लाह को राज़ी करने की अल्लाह तौफ़ीक़ दे। ये सुन्नत इब्राहीमी है, हज़रत इब्राहीम अलैहिस्सलाम का वो अमल जो अल्लाह ताला ने उनको हुक्म दिया कि अपने बेटे को मेरे राह में ज़िबा करो और आपने पूरी कोशिश कर दी ज़िबा करने की। अल्लाह सुब्हानहू व तआला ने नस्ल इंसानियत की हिफाजत के लिए उम्मत मुस्लिमा को जो है अल्लाह ताला की क़ुर्बत के लिए अल्लाह ने जो है अपनी औलाद की जगह जो है जानवर का अल्लाह ने जो है जन्नत से दुम्बे का इंतज़ाम किया। ये हमारे लिए बड़ी खुशनसीबी और बेहतरीन अल्लाह सुब्हानहू व तआला की मोहब्बत की निशानी होती है, क्योंकि अल्लाह ने जो है अगर बच्चों को ज़िबा करते जाते तो आज जो है मालूम नहीं कौन देता कौन नहीं देता, लेकिन अल्लाह ने कहा तुम्हारे बेटों की ज़रूरत नहीं, तुम जानवर को
बकरा है, बकरी है, मेंढी है, दुम्बा है, बड़ा जानवर, जो भी अल्लाह ताला सहूलत से तुम्हारे सकत के मुताबिक जो भी कुर्बानी देना चाहता है कुर्बानी दो, क्योंकि अल्लाह ताला ने इस ईद को 3 दिन रखा है। कुर्बानी वाली ईद को ईद उल फित्र का 1 दिन रखा, तो मालूम हुआ कि ईद उल अज़हा कुर्बानी यानी अपने दिल पे बोझ पड़ना, मशक्क़त पड़ना, उस पर जो है कुर्बानी होती है। तो एक जानवर को पाला पोसा, बकरे को या छोटे जानवर को, ये जो भी हम उसको ज़िबा करते हैं तो दिल में मोहब्बत आती है। तो गोया कि अल्लाह से ये अर्ज़ है, अल्लाह आपने जानवरों की जान मांगी, हम दे रहे हैं। अरे अल्लाह, अगर आप हमारी भी जान मांगते तो आपके नाम पे देने के वास्ते हम लोग तैयार हैं। तो माशाअल्लाह पूरे हमारे हिंदुस्तान के मुसलमानों के लिए अल्हम्दुलिल्लाह आज ईद का दिन है, मुबारकबादी है। दारुल उलूम महमूदा के असातिज़ा, तलबा, कमेटी वाले, अल्लाह ताला हम सब की तरफ से आप तमाम हजरात को जो है अल्लाह ताला ईद की मुबारकबादी नसीब फरमाए। एक छोटा मसला ये है कि अल्हम्दुलिल्लाह हमारे मुल्क में हमारे गैर मुस्लिम भाई भी रहते हैं, तो इस वजह से जो है गाय की कुर्बानी जो है हम लोग ना करें, हम लोग जो है दूसरे छोटे जानवरों की कुर्बानी करें, क्योंकि जो है गौ माता हमारे गैर मुस्लिम उसकी जो है पूजा करते हैं, उसको जानते हैं। इस वजह से फ़ुक़ाने उलमा ने मना किया है कि हमारे मुल्क में जो है गाय की कुर्बानी ना करें, बल्कि दूसरे जानवरों की कुर्बानी करें, ताकि ये मुल्क हमारा जो है ऐसा मुल्क है, गंगा जमनी तहज़ीब चलती है, हिंदू मुस्लिम तमाम मिल के रहते हैं, इसमें तमाम लोगों की नफ्सियात को देखा जाता है। और दूसरी बात, हमारे पूरे हिंदुस्तान की हुकूमत को मुबारकबादी कि अल्लाह ताला ने उनको ये मकाम नसीब फरमाया। सेंट्रल में हुकूमत माशाअल्लाह NDA की हुकूमत है, अल्लाह ताला जज़ाए खैर दे, सब लोगों में प्यार दे, मोहब्बत दे। और हमारा आंध्र प्रदेश, अल्लाह ताला इस हमारी स्टेट को अल्लाह तरक्की अता फरमाए, और हमारे CM जो है जनाब जो है चंद्रबाबू नायडू साहब की उम्र में अल्लाह बरकत दे, उनके बीवी बच्चों को, और जो है इनके MLAs MPs मिनिस्टरों को अल्लाह सेहत वाफियत दे, और हमारी स्टेट को और हमारे पूरे मुल्क को अल्लाह अपनी रहमतों से बरकतों से मालामाल फरमाए। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। ఎన్నికల ఓటమి తర్వాత డీలా పడ్డ పార్టీ కేడర్లో ధైర్యం నింపేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలను సమీక్షిస్తూనే పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీన తన కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధాన అంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఇప్పుడే ఏమైపోలేదని, ఐధైర్యపడొద్దని, పార్టీ చేసిన మంచిని ప్రజలు అంతా సులువుగా మర్చిపోరని, త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని వాళ్ళందరికీ ధైర్యం చెప్పారాయన. అలాగే ప్రతిపక్షాలకు కాస్త టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల తరపున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. మరోవైపు టీడీపీ దాడుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తారని ప్రకటించారు కూడా. ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, రుషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి. రుషికొండపై కట్టిన భవనాల్లో వైఎస్ జగన్ ఏమీ ఉండరు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పారు. అదేవిధంగా 4 నెలల క్రితమే రుషికొండ భవనాలు ప్రారంభించాం. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై 3 IAS అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఓకే అన్న తర్వాతే రుషికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడటం ఎంతవరకు సమంజసం అని అమర్నాథ్ పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 మధ్యలో 5-6 వేల కోట్ల రూపాయలు అమరావతి మీద కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు. తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది శాశ్వత నిర్మాణాలు, అవి ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. చీఫ్ గెస్ట్లు ఎవరన్నా వస్తారు, పెద్దలు ఎవరన్నా వస్తారు, రాష్ట్రపతి వస్తారు, లేకపోతే ప్రధానమంత్రి వస్తారు. మీరు మొత్తం అంతా కూడా కెమెరాలు ప్రతి ఒక్కటి చూపించారు అంతనా. అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే విఐపీసో వివిఐపీసో ఉండేటువంటి దాన్ని బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికే లేదు. గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు, నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా. సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం.
సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి, అన్నీ అలాగే చూపించమనండి. గతంలో మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకొని వెళ్ళి చూపించమనండి. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, చూపించమనండి. ఇదిగో మీ 5 సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు మీరు, చూపించమనండి. లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించమనండి, విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి. లేకపోతే ఉద్యానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి, లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి, లేకపోతే పాడేరులో మన మెడికల్ కాలేజ్ నిర్మాణం, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం, లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పార్వతీపురం మెడికల్ కాలేజీ, కురుపాం ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ చూపించమనండి. నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు పూర్తయిపోయినాయి. మూలపేటలో హార్బర్, మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, చూపించమనండి. ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు, ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందుకు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారా? ఇదే గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు మొదట్లో 2019లో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం మా ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించింది ఆయనే మొదటగా. మరి వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా గుర్తుంది. ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్నా గ్రహించాలి. ప్రజలకు ఎలాగ తెలుసు, అదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి రుషికొండని ఆక్రమించుకున్నారు అనేటువంటి దుష్ప్రచారం చేశారు. ఆక్రమణలు జరిగింది, దాని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీలో జరిగినాయి. దాదాపు 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంది ఆయన. దాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. అందులో 13 ఎకరాల్లో అయితే ఏకంగా నిర్మాణాలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్లో. సో వాటిని చూపిస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు వారికి కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి దాన్ని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీని కూడా చూపించి ఉంటే బాగుంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.